సంచలనం సృష్టించిన కర్ణాటక ధర్మస్థల తవ్వకాలకు సంబంధించిన అప్డేట్ ఇది. షాకింగ్ నిజాలు బయటపడుతున్నాయి. 9వ స్థలంలో అస్థిపంజరం లభ్యమైందా? ఇప్పుడు దీనికి సంబంధించిన ఆసక్తికర చర్చ జరుగుతుంది. ఇప్పటి వరకు జరిగిన తవ్వకాల్లో మొట్టమొదటి ఆధారం లభించినట్టుగా తెలుస్తుంది. 4 మీటర్ల లోతులో అస్థిపంజరం దొరికినట్టుగా చెప్తున్నారు. అస్థిపంజరం లభ్యంపై సిట్ మాత్రం ఎలాంటి ప్రకటన చేయట్లేదు. మొత్తం వ్యవహారాన్నంతా కూడా చాలా గోప్యంగా జరుపుతున్నారు. మొదటి నుంచి 9వ స్థలంలో మృతదేహాలు దొరుకుతాయని సిట్ అధికారుల ముందు విజిల్ బ్లోయర్గా మారిన మాజీ పారిశుద్ధ్య కార్మికుడు నమ్మకాన్ని వెలుబుచ్చుతున్నాడు. 9వ పాయింట్ నుంచి 13వ పాయింట్ వరకు అస్థిపంజరాలు ఎముకలు లభ్యమవుతాయని విజిల్ బ్లోయర్ సిట్ అధికారులతో చెప్పినట్లు తెలుస్తోంది. సో రోడ్డు పక్కనే 9 నుంచి 13వ స్థలాలు ఉన్నాయి. ఆ స్థలాల్లోనే ఎక్కువ మృతదేహాలను పాతిపెట్టినట్లు సిట్ ముందు విజిల్ బ్లోయర్ ఒప్పుకున్నట్టుగా తెలుస్తుంది. 1 నుంచి 8వ పాయింట్ వరకు అవశేషాల లభ్యంపై విజిల్ బ్లోయర్ నమ్మకంగా లేడు. 9వ స్థలంలో ఆధారాలు దొరకడంతో ప్రస్తుతం ఆ స్థలంలో మరికొంత లోతు తవ్వాలని నిర్ణయించినట్టుగా తెలుస్తుంది. ఇవాళ 6వ స్థలం నుంచి తవ్వకాలు ప్రారంభించింది సిట్. 6, 7, 8 స్థలాల్లో తవ్వకాల్లో ఎలాంటి ఆధారాలు దొరకలేదు. మొత్తం 20 మంది సిబ్బందితో తవ్వకాలు జరుగుతున్నాయి. 10 అడుగుల లోతు 5 అడుగుల వెడల్పుతో ఈ తవ్వకాలు జరుగుతున్నాయి. తవ్వకాలను సిట్ బృందం క్షుణ్ణంగా పరిశీలిస్తుంది. మీరు చూస్తున్న దృశ్యాలు దక్షిణ కన్నడ జిల్లాలోని ధర్మస్థల మంజునాథ ఆలయ బయట నేత్రావతి నది ఒడ్డున పశ్చిమ కనుమల్లో ఉన్నటువంటి అటవీ ప్రాంతంలో జరిగినటువంటి అరాచకాలకు హత్యలకు సంబంధించిన ఆరోపణల నేపథ్యంలో ప్రత్యేక దర్యాప్తు బృందం జరుపుతున్న శోధనలు, దానికి సంబంధించిన తవ్వకాలకు సంబంధించిన దృశ్యాలు మనం చూస్తున్నాం. 3వ రోజు కూడా ఇవాళ తవ్వకాలు జరుగుతున్నాయి. వర్షం పడుతున్నా లెక్క చేయకుండా నిన్నటి వరకు తవ్వకాలు జరిపారు. అయితే మొదటి 15 పాయింట్లని ఏవైతే మొదటి 15 స్థలాల్లో ఈ ఖననం చేసినట్టుగా చెప్తున్న వ్యవహారంలో నిన్నటి వరకు కొన్ని చోట్ల తవ్వారు. అయితే ఎలాంటి ఆధారాలు లేవు. బట్ ఒక చోట మాత్రం ఒక మహిళ జాకెట్, అలాగే ఒక పాన్ కార్డ్, డెబిట్ కార్డు కూడా లభ్యమైంది. ఒక ఐడి కార్డు కూడా లభ్యమైంది. అంతవరకు మాత్రమే ఆధారాలు దొరికాయి. కానీ ఇవాళ 9వ ప్లేస్ నుంచి జరుపుతున్నటువంటి తవ్వకాలకు సంబంధించి ఖచ్చితంగా ఆధారాలు దొరికే అవకాశం ఉందంటూ విజిల్ బ్లోయర్ చెప్పినట్టుగా తెలుస్తోంది. సో ఇవాళ సిట్ అధికారుల బృందం తవ్వకాలు ప్రారంభించింది. తవ్వకాల్లో ఫోరెన్సిక్ అధికారులు, రెవెన్యూ అధికారులు, పోలీస్ అధికారులు, మెడికల్ బృందాలు పాల్గొంటున్నాయి. దానికి సంబంధించిన దృశ్యాలు చూస్తున్నాం. వాళ్ళంతా కూడా అక్కడ వాహనాల్లో తరలి వెళ్తున్న దృశ్యాలు చూస్తున్నాం. ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ చాలా గోప్యంగా ఈ తవ్వకాలు జరుగుతుంది. ఎవరిని అక్కడికి అనుమతించట్లేదు. తవ్వకాలు జరుగుతున్న ప్రాంతాలంతా కూడా వాళ్ళు వీడియో తీసుకుంటున్నారు. కానీ బయట వ్యక్తులకు ఎవరికి ఆ ఫుటేజ్ వీడియో తీసుకోవడానికి అనుమతి లేని పరిస్థితి. తవ్వకాలు జరుపుతున్న ప్రాంతాల్లో భారీగా విషసర్పాలు, జలగలు బయటపడుతున్నట్టుగా తెలుస్తోంది. ఆ ప్రాంతంలో నీళ్లు కూడా ఉన్నాయి. దాంట్లో ఈ కీటకాలు కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక అటవీ ప్రాంతమైనటువంటి పశ్చిమ కనుమల నేత్రావతి నది తీర ప్రాంతంలో కొంత లోపలి వరకు, దాదాపు 1 కిలోమీటర్, 1/2 కిలోమీటర్ లోపలి వరకు కూడా టీమ్స్ అన్నీ వెళ్తున్నాయి. స్పష్టంగా అక్కడ తవ్వకాలు జరుపుతున్నాయి. ఇక ఈ బృందానికి నేతృత్వం వహిస్తున్న మహంతి కూడా స్వయంగా వెళ్ళి పరిశీలించారు. అంతేకాదు ఐపీఎస్లో జితేంద్ర, అలాగే మరొక ఐపీఎస్ సైమన్, వీళ్ళంతా కూడా ఎస్పీ ర్యాంక్ అధికారులు, వీళ్ళంతా కూడా ఆ ప్రాంతంలో తవ్వకాలు జరిపే ప్రాంతానికి వెళ్ళి స్వయంగా పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తుంది. సో మొత్తం మీద ఈ ధర్మస్థల సామూహిక ఖననం కేసులకు సంబంధించి ఆ ఫిర్యాదుదారుడి ప్రకటనలు చర్చనీయాంశంగా మారిన నేపథ్యంలో ప్రస్తుతం 8 పాయింట్ల వరకు మృతదేహాలు కనుగొనడం ఖాయమేనా లేదా అనే అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే అవన్నీ కూడా నేత్రావతి నది ఒడ్డున ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే ఆ ప్రాంతం అంతా కూడా నదీ ప్రవాహంలో అక్కడ పాతిపెట్టిన లేదా ఖననం చేసిన కాల్చబడ్డ శవాల ఆనవాళ్లు కొట్టుకుపోయి ఉంటాయని ఆ విజిల్ బ్లోయర్ అనుమానాలు వ్యక్తం చేస్తున్నాడు. అటు తర్వాత 9వ పాయింట్ నుంచి కంజమూరు రహదారి వైపు అక్కడ ఉన్నటువంటి మిగతా పాయింట్లు ఏవైతే ఉన్నాయో అక్కడ ఖచ్చితంగా అస్థిపంజరాలు, ఆధారాలు దొరుకుతాయంటూ ఆ వ్యక్తి చెప్తున్నట్టుగా తెలుస్తుంది. దీంతో ప్రస్తుతం ఆ 9వ పాయింట్ దగ్గర మృతదేహం కనుగొనబడినట్టుగా ఫిర్యాదుదారుడు నమ్మకంగా ఉన్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి అతడు 9 నుంచి 13వ పాయింట్ వరకు
ఈ అన్ని పాయింట్లు ఏవైతే ఖననం చేసిన ఆ పాయింట్స్ ఉన్నాయో అవన్నీ కూడా రోడ్డు పక్కన ఉన్నాయి. ఖచ్చితంగా తన అంచనా తప్పు కాదంటూ ఆ ఫిర్యాదుదారుడు చెప్తున్నట్టుగా తెలుస్తుంది. ఫిర్యాదుదారుడు పూర్తిగా మొహం కప్పేసుకొని నల్లటి కోటు వేసుకొని మొహానికి మాస్క్ వేసుకొని పూర్తిగా ఎవరికి కనబడకుండా మొహం కనిపించకుండా అతను ఆ టీంతో పాటు వెళ్తున్నాడు. ఒకసారి ఆ దృశ్యాలు చూడొచ్చు. ఇంతవరకు మాత్రమే చిత్రీకరించగలుగుతున్నారు, ఇంతవరకు మాత్రం వెళ్ళగలుగుతున్నారు. ఇక లోపలికి అడవి లోపలికి వెళ్ళి అతను చెప్తున్న పాయింట్ల దగ్గర పాతిపెట్టిన ప్రదేశాల దగ్గర వెళ్ళేందుకైతే వేరే ఇతరులకు ఎవరికి అనుమతించట్లేదు. ఆ దృశ్యాలు చూడండి, అసలు మీకు ఏమనిపిస్తుంది? ఇదంతా ఒక క్రైమ్ థ్రిల్లర్ సినిమాని చూసినట్టుగా లేదు. నిజంగా ఆ అడవిలోకి వెళ్ళి ఆ ఫిర్యాదుదారుడు ఇచ్చిన ఆరోపణలతో ఒకసారిగా అడవిలోకి వెళ్ళడం, అడవిలోకి వెళ్ళి తవ్వకాలు జరపడం సిట్ అధికారులు. ఒకసారి ఆ దృశ్యాలు చూడండి, ఏమనిపిస్తుంది? నిజంగా ఒక క్రైమ్ హారర్ థ్రిల్లర్ మూవీ లాగా లేదు. అతను చెప్పిన ఆరోపణలు బట్టి ఆ అడవిలోకి వెళ్ళి ఆ పశ్చిమ అడవుల్లో ఆ నేత్రావతి నది ఒడ్డున, ఆ పేర్లు కూడా ఎంత పవిత్రంగా ఉన్నాయి చదవడానికి, నేత్రావతి నది, మంజునాథ ఆలయం, ధర్మస్థల. మరి ఈ ప్రాంతాల్లో ఇంత ఆధ్యాత్మికత ఉట్టిపడే ఈ ప్రాంతాల్లో ఇలాంటి అరాచకాలు జరిగాయా? ఇలాంటి హత్యలు జరిగాయా? నిజంగా ఆ ప్రాంతంలో ఈ మానభంగాలు, అత్యాచారాలు ఇవన్నీ కూడా జరిగాయా? లైంగిక దాడులు జరిగాయా? మహిళల్ని, మైనర్లని రేప్ చేసి చంపారా? ఆ ఆరోపణలు అసలు నిజమేనా? విజిల్ బ్లోయర్గా మారిన ఆ అనామక వ్యక్తి చెప్తున్న అంశాల ఆధారంగా తవ్వకాలు జరుపుతున్నారు. చూడండి, ఆ ప్రాంతంలో తవ్వకాలు జరిపే ప్రాంతంలో, అటవీ ప్రాంతంలో వానలు వరదలు లెక్క చేయకుండా తవ్వకాలు చేస్తున్నారు. విషసర్పాలు ఉన్నాయి. పూర్తిగా అనుకూలంగా లేకుండా 20 మంది సిబ్బంది, ఫోరెన్సిక్, రెవెన్యూ, మెడికల్ టీమ్స్, పోలీస్ విభాగం అధికారులు స్వయంగా వెళ్ళి తవ్వకాలు చేస్తున్నారు. రోజు గంటల తరబడి తవ్వుతున్నారు. ఏమైనా ఆధారాలు దొరుకుతాయేమో చూస్తున్నారు. ఇప్పటి వరకు ఆ పాయింట్ 9 వరకు జరిపిన తవ్వకాలన్నీ కూడా నేత్రావతి నది ఒడ్డున ఉన్నాయి. అవన్నీ కూడా కొట్టుకుపోయాయేమో అంటూ ఆ ఫిర్యాదుదారుడు చెప్తున్నారు. 9 నుంచి 13 వరకు అన్ని రోడ్డు పక్కన ఉన్నాయి. ఇక అవి తవ్వి చూద్దాం, అక్కడ అస్థిపంజరాలు బయటపడడం ఖాయం అంటున్నాడు. నిజంగా అతను చెప్తున్నట్టుగా 95 నుంచి 2014 వరకు కూడా వందల శవాలను తానే స్వయంగా కాల్చాను, పూడ్చాను, పాతిపెట్టాను, ఖననం చేశానని చెప్తున్న విషయాలు నిజంగా వీటికి ఆధారాలు దొరుకుతాయా? ఆ దృశ్యాలు చూస్తే ఈ ఫుటేజ్ అంతా కూడా సినిమా షూటింగ్ మాదిరిగా కనిపిస్తుంది. ఒక సినిమా షూటింగ్కి కావాల్సినటువంటి ఫుటేజ్ అంతా కూడా ఇక్కడ స్పష్టంగా లభ్యమవుతుంది. ఇది సినిమా షూటింగ్ కాదు, ఇది ఏదో విజువలైజేషన్ చేసే ఒక విజువల్ ట్రీట్ కాదు. ఇదంతా నిజం. ఒక వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు భారతదేశంలో సంచలనం కలిగించిన అంశానికి సంబంధించిన దర్యాప్తు అది. ఆ దర్యాప్తును చూస్తే మీకేమనిపిస్తుంది? పశ్చిమ కనుమల్లో నిజంగా ఈ ఘోర కలి చోటు చేసుకుందా? ఈ హత్యలు జరిగాయా? అమ్మాయిల్ని, ఆడపిల్లల్ని, మైనర్లని లైంగికంగా వేధించి అత్యాచారాలు చేసి చంపారా? అసలు ఏం జరిగింది? ఈ వివాదంలో ఎంతమంది హస్తం ఉంది? ఎవరా పెద్దలు? ఏం జరిగింది? ఆ విజిల్ బ్లోయర్ చెప్తున్న అంశాలు నిజంగా విస్తుగొల్పే దిగ్భ్రాంతికర అంశాలు. దేశమంతా దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తోంది. అసలు ఈ ఘటనల వెనుక ఎవరున్నారు? చూడండి ఒకసారి ఆ దృశ్యాలు చూస్తే, ఆ దృశ్యాలు చూస్తుంటే, ఆ దర్యాప్తు క్రమం చూస్తుంటే, ఆ వాహనాలు చూస్తుంటే, ఆ సిబ్బందిని చూస్తుంటే, ఆ అటవీ ప్రాంతాన్ని చూస్తుంటే, అక్కడ జరుగుతున్న తతంగాన్ని చూస్తుంటే నిజంగా ఇదంతా కూడా వింటుంటే, చెప్తుంటే, చూస్తుంటే మళ్ళీ చెప్తున్నాను, ఒక క్రైమ్ స్టోరీ మాదిరిగా, ఒక హర్రర్ థ్రిల్లర్ సినిమా మాదిరిగా అనిపిస్తోంది. ఈ వేట, ఈ రహస్య ఛేదన ఏం జరగబోతుంది? నిజంగా ఆ విజిల్ బ్లోయర్ చెప్తున్నట్టుగా, విజిల్ బ్లోయర్ అంటే అతను పశ్చాత్తాపంతో బాధపడి సాక్ష్యాలు ఇచ్చి తాను అంశాలను బయట పెడతానంటూ చెప్తున్న ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతను చెప్తున్న అంశాలు నిజంగా ఈ దర్యాప్తులో, ఈ శోధనలో బయటపడతాయా? ఈసారి ఏం జరగబోతుంది? నిన్న జరిపినటువంటి శోధాల్లో ఒక మహిళ జాకెట్ ఎరుపు రంగుతో ఉంది, ఒక వ్యక్తి పాన్ కార్డు, పురుషుడిది, ఒక మహిళది డెబిట్ కార్డు లక్ష్మి పేరుతో ఉంది. ఇవన్నీ మరి నిజంగా అతను చెప్తున్న ఆ శవాలకు సంబంధించిన ఆనవాళ్ళ గురించిన వాటికి సంబంధించినవి అనుకోవచ్చా, లేదా ఏ ఇతరులైనా కావచ్చు, అయి ఉండొచ్చు కదా ఆ ప్రాంతంలో. అదంతా కూడా శ్మశాన వాటికను, ఆ ప్రాంతం అంతా కూడా కొన్ని శ్మశాన వాటికలు కూడా ఉన్నాయి. ఆ ప్రాంతం అంతా కూడా కొంత మిస్టీరియస్గా ఉంది.
నిజంగా ఈ ఘటనకు సంబంధించి అసలు ఆలోచిస్తుంటేనే ఎంత మిస్టీరియస్గా ఉందో మనకు ఈ అంతు చిక్కని రహస్యం ఎప్పుడు బయటపడుతుంది? దీని వెనకాల ఉన్నదెవరు? అసలు నడిపించింది ఎవరు? ఈ దశాబ్దాల కాలంగా ఈ హత్యలు జరిగిందంతా నిజమేనా? అసలు ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి ప్రభుత్వం ఎంత ప్రెస్టీజియస్గా తీసుకొని దర్యాప్తు చేసిన క్రమంలో ఈ మొత్తం వ్యవహారం ఇప్పుడు కొలిక్కి వస్తుందా? ఈ దర్యాప్తు అంతా నిష్పక్షపాతంగా సాగుతుందా? అసలు ఎందుకు ఏం జరుగుతుందనే కోణంలో ఇప్పుడు పోలీసులే ఆరా తీస్తున్నారు. నిజంగా ఒకసారి ఈ ఘటనకు సంబంధించి యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికరంగా మార్చిన ఈ ఘటన, ఆలోచింపజేస్తున్న ఘటన, ఈ దృశ్యాలు చూస్తే మీకు ఏమనిపిస్తుంది? ఒకసారి ఆ దృశ్యాలు చూడండి. ఆ దృశ్యాలు చూస్తే ఏమనిపిస్తుందో కామెంట్ చేయండి. దయచేసి మీ కామెంట్ కూడా, మీ అభిప్రాయాలు కూడా షేర్ చేసుకుంటే మిమ్మల్ని ఇన్వాల్వ్ చేసి ఈ అంశానికి సంబంధించి ఒక ఆసక్తికర చర్చలో భాగంగా మీ అభిప్రాయాలను కూడా చదివి వినిపించే ప్రయత్నం చేస్తాను. వాస్తవానికి ఈ ఘటనలో ఒకరు పెట్టారు ఇక్కడ, 6లో దొరికాయి అని కన్నడ ఛానళ్ళు చెప్తున్నాయంటూ హారిక చెప్తున్నారు. అఫ్కోర్స్ 6లో దొరికింది అంటున్నారు, కానీ కేవలం ఒక ఎరుపు జాకెట్ మాత్రమే దొరికింది, అలాగే ఒక పాన్ కార్డ్, డెబిట్ కార్డ్ దొరికిందని చెప్తున్నారు. అలాగే ఇంకా కామెంట్ చేయాల్సిన పరిస్థితి కనబడుతుంది. ఇంకా మీ అభిప్రాయాలు ఏమైనా ఉంటే షేర్ చేసుకోండి. నిజంగా అంటే ఎందుకు అడుగుతున్నాను మిమ్మల్ని కామెంట్ చేయమనంటే, ఈ హర్రర్ స్టోరీ లాగా మాదిరిగా కనిపిస్తున్న సందర్భంలో నిజంగా ఈ విస్తుపోయే ఘటనలు, ఆ అంశాలను శోధించే క్రమంలో ఆ జరుగుతున్న తీరు, చూడండి ఒకసారి ఇన్వెస్టిగేషన్ జరుగుతున్న తీరు, ఆ వ్యక్తిని తీసుకొచ్చి అంతమంది పోలీసు యంత్రాంగం, డాక్టర్ల బృందం, ఫోరెన్సిక్ బృందం, మనము కొన్ని సీరియల్స్ చూస్తుంటాం కదా, క్రైమ్ పెట్రోల్ లేకుంటే ఇంకేదో వార్దాతనో కొన్ని హిందీ న్యూస్ ఛానల్లోనో లేదంటే హిందీ స్టోరీస్ చూస్తుంటాం, క్రైమ్ స్టోరీస్. అచ్చం అవన్నీ కూడా కల్పిత కథలు. కొన్ని నిజమైన కథలు ఉంటాయి, కొన్ని కల్పిత కథలు ఉంటాయి. కొన్ని కథలకు మసాలా అద్ది రుద్ది మనకు చూపించే ప్రయత్నం చేస్తారు. కానీ ఇక్కడ అంతకు మించి కనిపిస్తుంది. అందుకే నేను మీకు చెప్తున్నాను, కామెంట్ చేయండి. ఒకసారి మీ అభిప్రాయాలు కూడా కామెంట్ చేస్తే మీ అభిప్రాయాలను కూడా నేను షేర్ చేసుకునే ప్రయత్నం చేస్తాను. ఆ దృశ్యాలు చూస్తే అంతకు మించి అనిపిస్తుంది. ఇది ఒకటి కాదు, రెండు కాదు, ఒకరిద్దరి సమస్య కాదు. వందల మంది మహిళలను అత్యాచారాలు చేసి చంపినట్టుగా సంచలన ఆరోపణలు చేసిన ఒక వ్యక్తి ఇచ్చినటువంటి సమాచారం మేరకు జరుపుతున్నటువంటి సోదాలవి. మన భారతదేశంలో ఎప్పుడైనా ఇలాంటివి కని విని ఎరగని అంశాలు ఇవి. ఎప్పుడు చరిత్రలో, భారతదేశ చరిత్రలో ఇలాంటి అంశాలు కానీ వాటికి సంబంధించిన ఆనవాళ్ళు కానీ ఎక్కడ పోలీసు అధికారులు కూడా పరిశోధన జరపలేదు. 1-2 చోట్ల కొన్ని గుర్తు తెలియని వ్యక్తుల శవాలు లభ్యమయ్యాయి, లేదంటే హత్యలు, మానభంగాలు జరిగాయి, అత్యాచారాలు జరిగాయని విన్నాం. కానీ వందల సంఖ్యలో దశాబ్దాల కాలంగా మహిళల్ని, మైనర్ బాలికల్ని అత్యాచారం చేసి చంపిన ఘటనలు ఎప్పుడు మనం వినలేదు. కానీ ఇప్పుడు దక్షిణ కన్నడ జిల్లాలోని ఈ ప్రాంతంలో జరిగిన ఈ అమానుష్య ఘటనలకు సంబంధించిన ఆధారాలు ఆ వ్యక్తి బయట పెడతా అన్నప్పుడు జరుపుతున్న సోదాలకు సంబంధించి నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. వాస్తవంగా కొంతమంది కామెంట్ చేస్తున్నారు, ఇవన్నీ కూడా అసలు ఈ అతను ఆ చెప్పిన వ్యక్తి నిజమైన విజిల్ బ్లోయర్ అని కొంతమంది పెడుతున్నారు. శానిటైజర్ నిజమైనోడా అంటూ రవి కామెంట్ చేస్తున్నాడు. సో ఇవన్నీ కూడా అంటే నిజమైనవా, అతను చెప్పిన అంశాలు నిజమైనవని బహుశా ఆయన అర్థం అనుకుంటా. సో అంటే అతను చెప్పిన అంశాలు కూడా నిజంగా వాస్తవాలా కాదా, ఈ వ్యక్తి చెప్తున్న అంశాలన్నీ కూడా వాస్తవాలా కాదా, కట్టుకథలా, ఇవి నిజమా కాదా అనేది కూడా నిగ్గు తేలాల్సిన అవసరం కనబడుతుంది. బెల్తంగడి ప్రాంతంలో దక్షిణ కన్నడ జిల్లాలో అత్యంత పవిత్రమైనటువంటి ఈ పుణ్యక్షేత్ర పరిసరాల్లో జరిగిన ఈ హత్యాకాండ నిజమా కాదా, దీనికి సంబంధించిన నిగ్గు తేలాల్సిన అవసరం కనబడుతుంది. ప్రస్తుతం పోలీసు అధికారులు కూడా అదే పనిలో ఉన్నారు. నేత్రావతి నది పక్కనే ఉన్నటువంటి ఈ 8 పాయింట్ల వరకు కూడా ఇప్పటి వరకు ఎలాంటిది దొరకలేదు. నదిలో నీటి మట్టం పెరగడం వల్ల అవన్నీ కూడా మట్టి కొట్టుకుపోయి ఆ అవశేషాలను కూడా కొట్టుకుపోయినట్టుగా భావిస్తున్నారు. అయితే ఈ 9వ పాయింట్ నుంచి ఇప్పుడు అసలైన కథ మొదలవుతుందంటూ ఆ వ్యక్తి చెప్తున్నాడు. సో ఆ రకంగా 9వ పాయింట్ తర్వాత తాను చెప్పిన అంశాలు ఖచ్చితంగా తప్పు జరిగే అవకాశం లేదు అంటూ ఆ వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదుదారుడు ఇచ్చిన అంశాలతో ఇక్కడ లాయర్లు కూడా ఆ సమాచారాన్ని పంచుకున్నారు. దర్యాప్తు సంస్థలు కూడా ఆ రకంగానే శోధన చేసే అవకాశం కనిపిస్తోంది. నిజంగా
ధర్మస్థలలో జరుగుతున్న ఈ సస్పెన్స్ వ్యవహారాలు, ఈ థ్రిల్లింగ్ స్టోరీస్ వింటుంటే నిజంగా చాలా వరకు కన్నడ మీడియా అంతా కూడా దీనిపైనే ఉంది. చాలా వరకు ఈ అంశాలన్నీ కూడా కొంతవరకు నేషనల్ మీడియా కూడా ప్రచారం చేస్తుంది. కానీ చాలా వరకు ఈ అంశాలకు సంబంధించి కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. బెంగళూరు సిటీ కోర్టు దాదాపు 9,000 యూట్యూబ్ లింకులను డిలీట్ చేయమని చెప్పింది. ఎందుకంటే ఆ మంజునాథ ఆలయ నిర్వాహకులపై కొన్ని తప్పుడు ఆరోపణలు చేసిన నేపథ్యంలో బెంగళూరు కోర్టు ఈ ఆదేశాలు ఇచ్చింది. దీంతో కొంత దీనికి సంబంధించిన పుంఖానుపుంఖాలుగా రావాల్సిన స్టోరీలు సోషల్ మీడియా రావట్లేదు. ఎందుకంటే ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు సోషల్ మీడియాలో మీరు అనుకుంటుండొచ్చు బహుశా ఇంకా పెద్దగా ఈ స్టోరీల గురించి రావట్లేదు. ఎందుకంటే సోషల్ మీడియాలో కొంత సమాచారం దొరికిన దానికి మసాలా జోడించి వేలకు వేలు పుంఖాలుగా స్టోరీలు వస్తుంటాయి, మనం చూస్తుంటాం, ప్రచారం జరుగుతుంటుంది. కానీ దానికి అడ్డుకట్ట వేసే ప్రయత్నం చేసింది బెంగళూరు సిటీ కోర్టు. 9,500 యూట్యూబ్ లింకులను తొలగించింది. అంటే దీంట్లో కూడా కొంత గోప్యత పాటించాల్సిన అవసరం ఉంది. అంతేకాదు అంటే అక్కడ విచారణ సంబంధించి గోప్యత జరుగుతుంది, కానీ అనవసరంగా అప్రతిష్ట పాలు చేసే అంశాలు కొన్ని ఉన్నాయి కాబట్టి కోర్టు ఆ నిర్ణయం తీసుకుంది. సో వాట్ ఎవర్, అది కోర్టు నిర్ణయం తీసుకుని దాని తగ్గట్టుగా చర్యలు కూడా జరిగాయి. కానీ ఇక్కడ మనం ఏ అంశాన్ని కూడా సొంతంగా మనం ధృవీకరించట్లేదు. ఇంతకుముందు కూడా మనం కొన్ని కథనాలు ప్రసారం చేశాం. ఎంఎన్ అసోసియేట్స్ పేరుతో, మంజునాథ్ పేరుతో వచ్చినటువంటి ఒక లాయరు కొన్ని పాయింట్లలో దొరికినటువంటి డెడ్ బాడీల సంఖ్యతో సహా చెప్పాం. కానీ అది మనం ధృవీకరించట్లేదు. అది కూడా సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్న ఒక అంశంగానే మనం చెప్పే ప్రయత్నం చేస్తాం. కానీ ఇప్పుడు మళ్ళీ సిట్ అధికారులు మాత్రం చేస్తున్న దర్యాప్తు అంశాలకు సంబంధించి కూడా వాస్తవ విషయాలు మీకు చెప్పే ప్రయత్నం చేస్తుంది బిగ్ టీవీ. ధర్మస్థల ప్రాంతంలో దక్షిణ కన్నడ జిల్లాలో జరుగుతున్నటువంటి ఈ తవ్వకాలకు సంబంధించిన అంశాలు ఒక్కొక్కటిగా నిగ్గు తేల్చే పనిలో ప్రస్తుతం అధికారులు ఉన్న పరిస్థితి కనబడుతుంది. ఒకసారి మళ్ళీ మీరు ఏదైనా అంశాన్ని షేర్ చేయాలనుకుంటే కామెంట్ చేయొచ్చు. ఆ విషయాలన్నీ కూడా మనం ఒకసారి డిస్కస్ చేసే ప్రయత్నం చేస్తున్నాం. ఎస్, అసలైన సాక్షికి బదులు డమ్మీగాన్ని పెట్టి నాటకాలు ఆడుతున్నారు అందరూ అని నాకు అనిపిస్తుంది. కానీ దేవుడి చేతిలో ఖచ్చితంగా భస్మైపోతారంటూ బాజా శ్రీను చెప్తున్నారు. అలాగే పోలీసులు మేనేజ్ చేశారు ఇన్ని రోజులు అంటూ అరుణ్ కామెంట్ చేస్తున్నారు. అలాగే ఇది ముసుగు తీస్తే అసలైనడు కదా తెలిసేదంటూ, ఆ ముసుగు తీస్తే అసలైనడు తెలుసా అంటూ రవి కామెంట్ చేస్తున్నారు. అలాగే ఎస్, శిక్ష మాత్రం సరిపోదు, ఉరిశిక్ష మాత్రం సరిపోదు అంటూ మరొకరు కామెంట్ చేస్తున్నారు. కాస్మోస్కేప్ కామెంట్ చేస్తున్నారు. అలాగే మరొక కాస్మోస్కేపే అంతకుముందు చేశారు. ఇంతమంది ఆడవాళ్లను చంపిన వాళ్ళకి ఇలాంటి శిక్షలు పడొచ్చు, అసలు ఉన్నాయా మన చట్టంలో అంటూ ఆయన కామెంట్ చేస్తున్నారు. ఇతను కూడా డమ్మీ అంటున్నారు, కుమార్ చిట్టోచి డమ్మీ అంటున్నారు. సో మొత్తం మీద ఇవన్నీ కూడా డమ్మీ వ్యక్తులు, డమ్మీ ఆరోపణలు అంటూ కూడా కొంతమంది అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. సో మొత్తం మీద ఈ తవ్వకాలకు సంబంధించి ఇప్పుడు అనేక అంశాలు బయటపడుతున్న సందర్భంలో నిజంగా ఇక్కడ కొన్ని ఆసక్తికరంగా మారుతున్నాయి, కొన్ని ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి, కొన్ని వ్యవహారాలు అనుమానాస్పదంగా అనిపిస్తున్నాయి. వ్యూవర్స్ కూడా అదే కామెంట్ చేస్తున్నారు మనకు కొన్ని. సో వాస్తవంగా మీ కామెంట్లు కూడా నేను పంచుకునే ప్రయత్నం చేస్తాను. అలాగే ఎవరినో తీసుకొచ్చి డమ్మీ ప్లేస్లో నడిపించి చూపిస్తున్నారంటూ రవి పెడుతున్నాడు. సో అది అంటే మీరు పంచుకుంటున్న కామెంట్స్ అభిప్రాయాలు కాదు, అంటే రకరకాల ఒపీనియన్స్ వస్తున్నాయి. అలాగే మీరు అంటున్నట్టుగా ఈ కామెంట్ రూపంలో మీరు చెప్తున్నట్టుగా దేశవ్యాప్తంగా కూడా ఇదే చర్చ జరుగుతుంది. ఇప్పుడు రవి చెప్తున్నారు, అలాగే కుమారి నాకు కూడా డమ్మీ అంటూ చెప్తున్నారు. సో రకరకాలుగా ఇక్కడ సో ఎస్, ఇవన్నీ కూడా దేశవ్యాప్తంగా ఇలాంటి చర్చలు జరుగుతున్నాయి. ప్రతి వ్యక్తి అభిప్రాయాన్ని ఈ రకంగానే పంచుకుంటున్నారు. పుంఖాలుగా స్టోరీలు వస్తున్నాయి. నిజంగా మేము ఈ వార్తలు ప్రజెంట్ చేసేటప్పుడు కూడా స్పష్టంగా అక్కడ ఉన్నటువంటి ఆధారాల మేరకే వివరాలు చెప్పగలుగుతున్నాం. కానీ ఏదో ఊహించుకొని కట్టుకథల్లాగా అల్లి మసాలా జోడించి చెప్పే ప్రయత్నం చేయట్లేదు. ఎందుకంటే ఈ ఆరోపణ నిజంగా సంచలనమైన ఆరోపణలు. ధర్మస్థల ప్రాంతంలో ఉన్నటువంటి ఆ విజిల్ బ్లోయర్ ఇచ్చిన ఆరోపణలు నిజంగా చాలా సంచలనం. ఇవి దిగ్భ్రాంతి గొల్పే అంశాలు. ఒకటి కాదు, రెండు కాదండి, వందల సంఖ్యలో దశాబ్దాల కాలంగా పాతిపెట్టానని చెప్తున్నాడు. ఎవరు చెప్పారు, ఎందుకు చంపారు, ఎలా పాతిపెట్టారు, అన్ని లైంగిక హత్యలు అంటున్నారు. మరి ఇన్ని రోజుల పాటు జరుగుతున్న ఈ హత్యల పరంపర గురించి ఏ ఒక్కనాడు బయటపడలేదా? ఇప్పుడు అనన్య భట్ అనే 2003లో ఒక MBBS స్టూడెంట్
అక్కడ అనుమానాస్పద స్థితిలో మృతి చెందితే ఆమె తల్లి సుజాత భట్ ఇప్పుడు బయటకు వచ్చి ఆమె అంటుంది తన బిడ్డ కూతురు సంబంధించిన హత్య ఇంకా అనుమానాస్పదంగానే ఉంది, మళ్ళీ రీఇన్వెస్టిగేషన్ చేయాలంటుంది. సౌజన్య పరిస్థితి అంతే. ఈ సౌజన్య అనే బట్ కేసులతో మళ్ళీ ఇవన్నీ కూడా బయటకు వచ్చాయి, అన్నీ కూడా బయటికి పడుతున్న పరిస్థితి. 2015-14లో రాష్ట్రాన్ని విడిచి వెళ్ళిపోయిన ఆ మాజీ పారిశుద్ధ్య కార్మికుడు వచ్చి తాను పశ్చాత్తాపంతో బాధపడుతున్నాను, నేను ఇక తట్టుకోలేను, నేను చెప్తున్నానని చెప్పి పోలీసులకు కంప్లైంట్ చేసి మొన్న 24 తారీఖు నాడు కంప్లైంట్ చేసిన తర్వాత అన్నీ చెప్తాను, అన్నీ చూపిస్తాను, అన్నీ బయట పెడతాను అంటూ ఇప్పుడు ఆ వ్యక్తి చెప్పిన తర్వాత ఇది సంచలనంగా మారిన తర్వాత ప్రభుత్వం సిట్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంను అపాయింట్ చేసిన తర్వాత ఇప్పుడు దర్యాప్తు కొనసాగుతున్న క్రమంలో అసలు ఏం జరుగుతుంది, ఈ దిగ్భ్రాంతికర అంశాలు నిజమేనా, ఆ నేత్రావతి నది ఒడ్డున మంజునాథ ఆలయం వెలుపల జరిగిన ఆ పరిసరాల్లో జరిగిన హత్యలన్నీ నిజమేనా, దిగ్భ్రాంతి కొలుతున్నాయి, దేశానంతటి కూడా ఆలోచింపజేస్తున్నాయి, దిగ్భ్రాంతి కొలుతున్నాయి. ఎస్, రవి కామెంట్ చేస్తున్నారు, ఈ రాజకీయ నాయకులు అంతా పెద్ద క్రైమ్ బయటికి రానియరంటూ చెప్తున్నారు. సో రైట్, రకరకాలుగా ఉంటాయంటూ ఈ ఆరోపణలు. అలాగే అలర్ట్ 360 సిట్ చీఫ్ ఎందుకు రీప్లేస్ అయ్యారు, ప్రణబ్ మహంతిని ఎందుకు ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్ పంపించింది. అఫ్ కోర్స్ మీరు చేసిన పాయింట్ చాలా వ్యాలిడ్ పాయింట్. అలర్ట్ 360 మనకి కామెంట్ చేశారు, నిజమేది. ఇప్పుడు ప్రణబ్ మహంతిని ప్రభుత్వం మార్చబోతోంది, కేంద్ర సర్వీసులకు పంపబోతుంది. ఇక్కడే ఇలాంటి ట్విస్ట్లే ఇప్పుడు ఆసక్తి కల్పిస్తున్నాయి, అనుమానాలను రేకెత్తిస్తున్నాయి. మీరు చెప్తున్న నిజమే, సిట్ చీఫ్ ప్రణబ్ మహంతికి సంబంధించి ఒక అప్డేట్ కూడా అందుతోంది. ధర్మస్థల విచారణ సంబంధించినటువంటి ఈ అధికారికి సంబంధించి సీఎం రియాక్ట్ అయినట్టుగా తెలుస్తోంది. సో ఆ విషయంలో ఇప్పుడు ఆ బృందాన్ని, ఆ అధిపతిని, ఇప్పుడు ప్రణబ్ మహంతిని మార్పు గురించి చర్చలు ప్రారంభమయ్యాయి. ముఖ్యమంత్రి కూడా స్పందించినట్టుగా తెలుస్తోంది. సో ఇవన్నీ కూడా పుకార్లా నిజమా, మరి దీని గురించి ముఖ్యమంత్రి ఏం చెప్తున్నారు? ప్రణబ్ మహంతి మార్పు సంబంధించి ముఖ్యమంత్రి సిద్ధరామయ్య బెంగళూరులో స్పందించారు. ఆయన కేంద్రానికి వెళ్తే సిట్ చీఫ్ను మారుస్తామంటూ అన్నట్టుగా చెప్తున్నారు. సో 1994 బ్యాచ్ ఐపీఎస్ అధికారైన ప్రణబ్ మహంతి సిబిఐ లేదా ఎన్ఐఏ వంటి కేంద్ర దర్యాప్తు సంస్థలకు డైరెక్టర్ జనరల్గా ఎంపికయ్యారు. ఈ నేపథ్యంలో ధర్మస్థల కేసు దర్యాప్తు నాయకత్వం వహిస్తున్న ఆయన్ను కేంద్ర సర్వీసులోకి మారితే సిట్కు కొత్త అధిపతి నియమించే అవకాశం ఉందనేది అప్డేట్. ఎస్, మీరు చేస్తున్న కామెంట్ నిజమే. ఎందుకంటే ఈ దర్యాప్తు అధికారులను మార్చడంలో రాజకీయ నాయకుల ప్రమేయం ఉందనేది ఖచ్చితంగా రవి కూడా అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎస్, కరెక్ట్ రవి అంటూ కరుణాకర్ కూడా పెడుతున్నారు. ఎందుకంటే ఈ అంశంలో ఖచ్చితంగా ఇప్పుడు ఆ దర్యాప్తు అధికారిని మార్చాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అన్నప్పుడు, ఇక్కడ పాయింట్ రేజ్ అయినప్పుడు ఆయనకు సిబిఐకో లేదా ఎన్ఐకో బదిలీ చేశారు, ఉన్నత స్థాయిలోకి వెళ్తున్నాడు కాబట్టి అతన్ని మార్చుతున్నారంటూ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సరే, యాదృచ్ఛికంగా ఈ ఘటన జరగవచ్చు కానీ ఇక్కడ ఏం డౌట్లు వస్తున్నాయంటే కరెక్ట్ దర్యాప్తు జరుగుతున్న సందర్భంలోనే ఇది నిజంగా ఒక సినిమాటిక్గా ఉంది, సినిమా స్టోరీ మాదిరిగానే ఉంది. సినిమాల్లో కూడా అచ్చు ఇలాగే జరుగుతుంది. సినిమాల్లో కూడా సరిగ్గా అది పీక్స్కు రాగానే రాజకీయ నాయకుల ప్రమేయం ఉంటుంది. సినిమా స్టోరీ అని కాదు, నిజంగా సినిమాలు కూడా వాస్తవ రూపాన్ని బట్టే సినిమాలు క్రియేట్ చేస్తారు. మనం సినిమాలను పదే ఉదాహరిస్తూ చెప్పడం కాదు, కానీ ఈ జరుగుతున్న తంతంతా కూడా చూస్తుంటే నేను మీకు చెప్తున్న అంశం కూడా ఏదో సినిమాటిక్గా ఉండొచ్చు, కానీ ఇది వాస్తవం. ఇప్పుడు ఈ సెట్ చీఫ్ ప్రణబ్ మహంతిని కూడా సెంట్రల్ సర్వీసెస్కు వెళ్తున్నారనగానే మళ్ళీ చర్చ, మళ్ళీ కొత్త అనుమానం, ఏదో జరుగుతోంది. నిజమే, ఇప్పుడు కామెంట్లు కూడా అదే వస్తున్నాయి. కేంద్ర సర్వీసుల్లోకి దర్యాప్తు ప్రారంభం కాగానే, ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ కాగానే 3వ రోజుకు 4వ రోజుకి ఆయన ఎందుకు సెంట్రల్ సర్వీసులోకి వెళ్తున్నారు? సో ఆయన ఎన్ఐకో సిబిఐకో ఎన్ఐఏకో పంపిస్తున్నారనేది యాదృచ్ఛికమా, లేదా ఏదో ప్రెషర్ వల్ల ఆయన వెళ్ళిపోతున్నారా, సిట్కు కొత్త వ్యక్తిని తెచ్చిపెడుతున్నారా? ఈ మొత్తం బండారం వ్యవహారం బయటపడబోతుందని కొత్త అధిపతిని నియమించబోతున్నారా కర్ణాటకలో? అక్కడి ప్రభుత్వానికి ఏదైనా చేటు కలిగే అంశాలు బయటపడబోతున్నాయా? ప్రభుత్వం బదనామయ్యే పరిస్థితిలో ఉందా? ఏంటి ఈ అనుమానాలన్నీ చాలామందికి తొలుస్తాయి, మెదడులు తొలుస్తుంటాయి. ఎస్, అవే కామెంట్లు కూడా మనకు వస్తున్నాయి. చాలామంది అవే కామెంట్ నడుస్తున్నారు. ముందు ముసుగు తీస్తే సాక్షికి ఎస్ రవి పదే అదే కామెంట్ పెడుతున్నారు. ఇక మీడియా ముందు చేయాలి అంటూ అరుణశ్రీ కామెంట్ చేస్తున్నారంటే ఈ తవ్వకాల సంబంధించి గోప్యత పాటిస్తున్నారు. ఖచ్చితంగా సిట్టు ఎవరిని అనుమతించట్లేదు, అక్కడ అది వెరీ క్లియర్. సో ఎస్, ముసుగులో మనిషిని బయటికి తీయాలంటూ చాలామంది కామెంట్ చేస్తున్నారు. ఇక అసలు ఈ రజంగమే మార్చాలి అంటున్నారు. రైట్, ఇక చాలా కామెంట్లు వస్తున్నాయి. ఈ సిచ్యువేషన్ సిబ్బంది అంతా కూడా
హెగ్డేకి సపోర్ట్ చేస్తున్నారు. ఈ కామెంట్లు మనం చెప్పలేము, ఎందుకంటే ఆ హెగ్డే గురించి మాట్లాడితే మనం అక్కడ యూట్యూబ్ లింకులను తొలగించారు. దయచేసి వీటిని మనం స్పందించే పరిస్థితి లేదు. ఇక కెనాట్ సే అంటూ ప్రసాద్ చెప్తున్నారు. ఇక వాళ్ళు నిజాలు చెప్పరు, టెంపుల్ మేనేజ్మెంట్కి మార్చండి పాలిటిక్స్ అంటూ చెప్తున్నారు. అఫ్కోర్స్ టెంపుల్ మేనేజ్మెంట్ గురించి మారిస్తేనే ఇప్పుడు బెంగళూరు సిటీ కోర్టు ఆ మేనేజ్మెంట్ గురించి కామెంట్ చేస్తేనే యూట్యూబ్లన్నీ లింకులన్నీ కూడా తొలగిస్తున్నారు. సో హూ ఈజ్ లక్ష్మి, వాట్ అబౌట్ ఐడి కార్డ్స్ అంటూ పెడుతున్నారు. అఫ్కోర్స్ ఈ లక్ష్మి ఎవరనేది కూడా నిగ్గు తేలాల్సింది. ఐడి కార్డులో లక్ష్మి అని దొరికింది. సో మరి ఆ ఐడి కార్డులో ఉన్న వ్యక్తి లక్ష్మి, ఈ పాతి పెట్టిన వ్యక్తి లక్ష్మీనా, అది కూడా ప్రస్తుతం దర్యాప్తు జరుగుతోంది. ఇక కాంగ్రెస్ అసలు ఉండకూడదు అంటూ సరే రకరకాల అభిప్రాయాలు, ఇవన్నీ పొలిటికల్ అభిప్రాయాలు, ఎవరు కరెక్ట్గా చెప్పలేరు అంటూ ఇక్కడ రాధాకృష్ణ కామెంట్ చేస్తున్నారు. రాధాకృష్ణ ఇంద్రగంటి గారు కామెంట్ చేస్తున్నారు, ఎవరు కరెక్ట్గా చెప్పలేదు అంటూ చెప్తున్నారు. అఫ్కోర్స్ సో ఇంకా అది దర్యాప్తులు తేలే అంశం కనబడుతుంది. ఇక్కడ అలర్ట్ 360, బట్ సెంట్రల్ గవర్నమెంట్లో వేకెన్సీ లేదు ఆ పోస్ట్కి, సో క్రైటీరియా సూటేబుల్ సార్, ప్లీజ్ లెట్స్ నో. యా అఫ్కోర్స్. సో అదే మనం ఈ అనుమానాలన్నీ ఇక్కడే తలెత్తున్నాయి. సెంట్రల్ గవర్నమెంట్లో ఇప్పుడు ఆ పోస్టులు ఖాళీగా ఉన్నాయా, ఈయన సెంట్రల్ గవర్నమెంట్లోకి వెళ్తున్నారా అనేది తెలియాల్సి ఉంది. ఇవన్నీ కూడా నిజమే అంటారా అంటూ జీజీ మధు పెడుతున్నారు. మధు అంటే మనం ఈ సందేహాలన్నీ కూడా అది మీకు వచ్చినట్టుగా దేశవ్యాప్తంగా దేశమంతా కూడా ఇవే సందేహాలు, ఇవే దిగ్భ్రాంతికర అంశాలు. నిజంగా జరుగుతుంది వాస్తవమేనా, ఆ విజిల్ బ్లోయర్గా మారిన వ్యక్తి చెప్తున్న అంశాలన్నీ కూడా నిజమేనా, ఎందుకంటే కట్టుకథల చూడండి ఒక్కసారి ఆ ఫుటేజ్ చూస్తే ఇంతమంది శ్రమిస్తున్నారు అడవుల్లోకి వెళ్ళి, నిజంగా అక్కడ చాలా భయంకరమైన పరిస్థితులు ఉన్నాయంట. సరే అవన్నీ మనం ఊళ్ళలో సాధారణంగా పొలాలు క్లీన్ చేస్తున్నప్పుడు కూడా మన పొలాల దగ్గర తర్వాత వర్షాలు విత్తనాలు వేసే ముందు కూడా చాలా సాఫ్ చేస్తారు, కానీ ఇక్కడ అంత ప్లెయిన్గా లేదు ఆ ప్లేస్. అక్కడ జరుగుతుంది అడవులు, అటవీ ప్రాంతం, వన్యమృగాలు ఉంటాయి, విష సర్పాలు ఉంటాయి, క్రిమి కీటకాలు ఉంటాయి, తెగిస్తున్నారు, చాలా రిస్క్ చేస్తున్నారు. చూడండి అది చాలా అటవీ, పశ్చిమ కనుమల్లో దట్టమైన అటవీ ప్రాంతాలు అవి. ఆ నది ఒడ్డున అంటే ఇంకా ఏవైనా ఉండొచ్చు, అక్కడ అంత రిస్క్ చేస్తున్నారు. ఆ రకమైనటువంటి సందర్భం అక్కడ కొనసాగుతుంది. సో ఆ రకంగా ఇది సినిమాలాగే జరగొచ్చు అంటూ మరొకరు పెడుతున్నారు. అరుణశ్రీ అలాగే వాళ్ళ బంధువులు కూడా ముందుకొస్తారు అంటూ అదే లక్ష్మి విషయంలో లక్ష్మి అండ్ జెంట్ కార్డు డీటెయిల్స్ లైవ్లో ఇవ్వాలి. ఎస్, కానీ ఈ విషయాలు బయట పెట్టట్లేదు, ఎక్కడా సిట్టు చాలా గోప్యత పాటిస్తుంది. ఇవన్నీ కూడా కేవలం లీక్స్ మాత్రమే, కొన్ని లీక్స్ మాత్రమే వస్తున్నాయి. ఆ లీక్స్ మాత్రమే మేము మీకు చెప్పగలుగుతున్నాం జరుగుతుంది ఏంటో. స్పష్టమైన ఫుటేజ్ కానీ మనకు ఆధారాలు కానీ చూపించట్లేదు. ఎప్పటికప్పుడు సిట్ కొన్ని ప్రకటనలు మాత్రమే ధృవీకరిస్తుంది. తర్వాత చాలా అంశాలు కూడా గోప్యత పాటిస్తున్న పరిస్థితి కనబడుతుంది. నిజమే అయ్యి ఉంటాయి అంటారంటూ రత్నకుమారి చెప్తున్నారు. నిజమే అయ్యి ఉంటాయి, అయినా ఇవన్నీ నిజమే అయ్యి ఉంటాయి అంటూ సరే అనుమానాలు, ఇలాంటి అనుమానాలు చాలామందికి వస్తున్నాయి. సో తవ్వకాలు లైవ్ ఇవ్వమనండి అంటూ అరుణశ్రీ చెప్తున్నారు కామెంట్. కానీ తవ్వకాలు లైవ్ ఇవ్వడానికి దర్యాప్తు సంస్థలు ఒప్పుకో, ఎందుకంటే నిజాలు లీక్ అయితే సాక్ష్యాలు తారుమారయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే చాలా వరకు ఒకటి గమనించండి, 0.8 వరకు ఆ నేత్రావతి నది ఒడ్డు తీరంలో 0.8 వరకు ఒక్కటంటే ఒక్క ఆధారం కూడా దొరకలేదు. కేవలం ఒక ఎర్ర జాకెట్ ముక్క, ఒక డెబిట్ కార్డు లేదా ఒక పాన్ కార్డు దొరికింది. అవి మరి వీళ్ళవైనా కాదా తెలియదు, ఏవైనా ఉండొచ్చు, ఎవరిలో ఉండొచ్చు. ఆ నేత్రావతి నది ఒడ్డున 8 పాయింట్ల వరకు కూడా ఆయన ఏం చెప్తున్నారు ఇప్పుడు, ఆ విజిల్ బ్లోయర్, ఆ సాక్షుడు, ఆ ఫిర్యాదుదారుడు, అదంతా నదీ పరివాహక ప్రాంతము, నీళ్ళలో మట్టిలో కొట్టుకుపోయి ఉండొచ్చు, ఇప్పటిదాకా ఉంటాయా అంటున్నాడు. అది కూడా నిజమై ఉండొచ్చు. 9వ పాయింట్ నుంచి అసలు కథ మొదలవుతుంది, అసలు సీన్ ఇక్కడి నుంచి ఉందని చెప్తున్నాడు. సో ఇవాళ జరిపే తవ్వకాల నుంచి ఇక ఏం జరగబోతుంది, ఇదే ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. ఇప్పుడు ఏం జరుగుతుంది, ఇండియాలో మిడిల్ క్లాస్ వాళ్ళకి న్యాయం జరగదు, ఇది 100% నిజమంటూ రవి చెప్తున్నారు. ఇది మనం న్యాయస్థానాలను మనం ఎక్కడా జడ్జి చేయలేము, మనము దర్యాప్తు సంస్థల గురించి ఇప్పుడే కామెంట్ చేయలేము. అండ్ ఆఫ్ కోర్స్ ఇక చాలామంది ఈశ్వర్ గౌడ్ కామెంట్ చేస్తున్నారు, పాన్ కార్డ్ నేమ్ ఎందుకు చెప్పలేదు. పాన్ కార్డ్ నేమ్ ఒక మేల్ పేరుతో ఉంది, అక్కడ పాన్ కార్డు పేరు మేల్ పేరుతో ఉంది, డెబిట్ కార్డు వచ్చేసి మహిళ పేరుతో ఉంది. సో ఆ మహిళ పేరు మాత్రం లక్ష్మి అని కనబడుతుంది. సో ఆ రకంగా కామెంట్ చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. రైట్, ఇక్కడ మనం న్యూస్ 18 కన్నడ గురించి కూడా ఇక్కడ దీంట్లో ప్రస్తావిస్తున్నారు. సో ఎనీ అప్డేట్ అంటూ జేకే పెడుతున్నారు. రైట్, అంటే కొన్ని సంస్థలు చెప్తున్నాయి రకరకాలుగా, మీడియా సంస్థల పేర్లు కూడా మనం ఇక్కడ ఉటంకించాల్సిన అవసరం లేదనుకుంటా బహుశా. సో రైట్, సో చాలా వరకు కూడా
ఇవన్నీ కూడా కామెంట్ రూపంలో పెడుతున్నారు మీరంతా కూడా. సో మొత్తం మీద ప్రస్తుతం జరుగుతున్న అంశాలన్నీ కూడా మీకు ఉన్నట్టుగా చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. ఇక్కడ పుకార్లకు కానీ లేదా స్పెక్యులేషన్ కానీ ఎక్కడ మసాలా దట్టించి కానీ చెప్పే ప్రయత్నం చేయట్లేదు. వాస్తవ రూపంలో ఈ దక్షిణ కన్నడ జిల్లాలో జరుగుతున్న అంశాలను మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. ఇక ఇదంతా కూడా 1995 బిఫోర్ అంటూ ఎస్ ఆల్ ఇన్ వన్ చెప్తున్నాడు. ఎనీ అప్డేట్ అంటూ జేకే పెడుతున్నారు. ఇక ఆలయ అధికారులు కారణమా అంటూ మరొకతను ఈ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కానీ మనం ఈ అంశాల జోలికి పోవద్దు. ఎందుకంటే ఇవన్నీ చెప్తే ఇక్కడ ఈ సోషల్ మీడియాలో వస్తున్న ఈ అంశాలకు సంబంధించి కోర్టు చాలా తీవ్రంగా పరిగణిస్తుంది. మనం ఇక్కడ ఎవరిని బ్లేమ్ చేసే ప్రయత్నం చేయకూడదు. సో దీన్ని వెనుక గవర్నమెంట్ అఫీషియల్స్ ఉండవచ్చా అంటూ కాస్మోస్కేప్ కామెంట్ చేస్తున్నారు. సో వాట్ ఎవర్, అది ఎవరు అనేది దర్యాప్తు సంస్థలో తేలబోతుంది. మొత్తం మీద ఈ ధర్మస్థల ఘటనకు సంబంధించి ప్రస్తుతం జరుగుతున్న దర్యాప్తు అంతా కూడా నిగ్గు తేల్చే క్రమంలోనే ఇప్పటివరకైతే నిజాయితీగానే జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. సిట్ అధికారులతో పాటు రెవెన్యూ అధికారులు, ఎస్పీ ర్యాంక్ అధికారులు, డీజీ స్థాయి అధికారుల బృందంలో ఉంది. ఎస్పీ స్థాయి అధికారులు జితేంద్ర కుమార్, సైమన్, అలాగే ఈ పుత్తూరు ఆర్డీఓస్ తెల్లా వర్గీస్, బెల్తంగడి తహసీల్దార్ పృథ్వీ, మంగళూరు నుంచి వచ్చిన వైద్య బృందం, ఫోరెన్సిక్ బృందం, ఇవన్నీ కూడా ఐఎస్డి అధికారులు చాలామంది ఈ ఆపరేషన్లో పాల్గొంటున్నారు. చూడాలి ఇంకా ఈ ఆపరేషన్ ఎన్ని రోజులు కొనసాగుతుంది, ఎంతవరకు నిగ్గు తెలుస్తారు, ఈ శోధన ఎంతవరకు జరుగుతుంది, నిజమా కాదా, కట్టుకథ, ఆరోపణలు నిజమా, నిజమైతే దిగ్భ్రాంతికర ఘటనల గురించి ఇంకా ఎంతమంది బయటకు వస్తారు, ఏం జరగబోతుంది, లెట్స్ వెయిట్ అండ్ సీ. The Big Folk Night 2025 celebrating the soul of Telangana. ఆగస్టు 23 సాయంత్రం 6 గంటల నుండి ఎల్బీ స్టేడియంలో. టికెట్స్ బుకింగ్ కోసం ఎంట్రీ వాలా యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.